Good morning, students. Welcome to Vivekananda ITI Dhavaleshwaram online classes. About me, my name is S. Nyan Sundar, designation ATO, Electrician Trade, qualification BTech Triple E, Vivekananda PVT ITI Dhavaleshwaram. Dear students, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ గురించి చూద్దాం. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అంటే పేరులోనే ఉంది. ఇక్కడ మూవింగ్ పార్ట్ ఏంటంటే ఐరన్ పీస్. ఒక ఐరన్ పీస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మనకి మీటర్ రీడింగ్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ని షార్ట్కట్లో ఎంఐ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఇది 2 టైప్స్ కింద డివైడ్ అయింది: అట్రాక్షన్ టైపు, రిపల్షన్ టైపు. ఫస్ట్ వన్ చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. మూవింగ్ ఐరన్ అట్రాక్షన్ టైప్లో గురించి చూస్తాం. అన్నప్పుడు అట్రాక్షన్ టైప్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దీంట్లో చూడండి, ద ప్లేట్ ఆర్ వేన్ ఆఫ్ సాఫ్ట్ ఐరన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ది మూవింగ్ ఎలిమెంట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. నేను చెప్పాను కదా, అక్కడ దీంట్లో మూవింగ్ పార్ట్ ఏంటంటే సాఫ్ట్ ఐరన్. ఈ సాఫ్ట్ ఐరన్ని యూజ్ చేసి దీంట్లో మూవింగ్ ఎలిమెంట్ కింద యూజ్ చేస్తారన్నమాట. దీన్ని వేన్ అని కూడా అంటారు. ది వేన్ ఈజ్ సో ప్లేస్డ్ దట్ ఇట్ కెన్ ఫ్రీలీ మూవ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ది స్టేషనరీ కాయిల్. దీనిలో ఇంకో పార్ట్ ఏంటంటే స్టేషనరీ కాయిల్ ఉంటుంది. ఈ స్టేషనరీ కాయిల్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఈ సాఫ్ట్ ఐరన్ ఉంటుంది. అప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది దీనికి అట్రాక్ట్ అవుతుంది. ద కండక్టర్ మేక్స్ ది స్టేషనరీ కాయిల్. ఈ స్టేషనరీ కాయిల్ ఏ విధంగా తయారవుతుంది అంటే కండక్టర్స్ని సర్కిల్గా చేయడం వల్ల ఇది తయారవుతుంది అన్నమాట. కండక్టర్ని ఉపయోగించి కండక్టర్ రొటేషన్స్ చేయడం వల్ల ఇది తయారు చేస్తామన్నమాట. నెక్స్ట్, ఇది ఎగ్జైటెడ్ బై వోల్టేజ్ ఆర్ కరెంట్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ టు బి మెజర్డ్. మనం ఈ మీటర్లో ఏ వోల్టేజ్ మెజర్ చేయాలనుకుంటే, కరెంట్ మెజర్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మ్యాగ్నిట్యూడ్ అనేది మనం ఇస్తాం ఈ మీటర్కి. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజెస్ ది స్టేషనరీ కాయిల్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెట్. ఇక చెప్పాం కదా, వాళ్ళు స్టేషనరీ కాయిల్ ఉంటుంది. స్టేషనరీ కాయిల్లో కండక్టర్స్ని మనం వౌండ్ చేస్తాం. వౌండ్ అంటే చుడతాం. చుట్టినప్పుడు ఏ విధంగా వస్తుందంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ అని పవర్ అవుతుంది. ది ఎలక్ట్రోమాగ్నెట్ ఈజ్ ది టెంపరీ మ్యాగ్నెట్. ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటి? టెంపరీ మ్యాగ్నెట్. దానికి పవర్ సప్లై ఇచ్చినప్పుడే అది మ్యాగ్నెట్ కింద యాడ్ చేస్తుంది. సప్లై తీసేస్తే మళ్ళీ మామూలుగా డిమాగ్నటైజ్ అయిపోద్ది. హూజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ విత్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ పాసెస్ త్రూ ఇట్. దీని యొక్క మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది అది మ్యాగ్నటైజ్ అయినప్పుడు దానికి వచ్చే స్ట్రెంత్ అనేది ఏమేమి డిపెండ్ అవుతుందంటే, మన ఇచ్చిన వోల్టేజ్ లేదా కరెంట్ అనేది ఎంతవరకు ఉందో మ్యాగ్నిట్యూడ్, ఆ మ్యాగ్నిట్యూడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్తున్నాడు. అట్రాక్షన్ టైప్ ఆఫ్ మూవింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఇంకోటి ఏంటంటే గ్రావిటీ కంట్రోల్ని యూజ్ చేస్తారు. గ్రావిటీ కంట్రోల్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కంట్రోలింగ్ మెథడ్స్లో గ్రావిటీ కంట్రోల్, స్ప్రింగ్ కంట్రోల్ అని ఉంటాయి. సో ఇక్కడ గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేస్తున్నాడు ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో. అట్రాక్షన్ టైప్ ఆఫ్ మూవింగ్ అనే ఇన్స్ట్రుమెంట్లో గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేస్తారు. దీంతో పాటు స్ప్రింగ్ కంట్రోల్ అనేది రిలేటివ్లీ మోడర్న్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్లో అన్ని స్ప్రింగ్ కంట్రోల్ ఉపయోగిస్తున్నారు, గ్రావిటీ కంట్రోల్ కాకుండా ఈ మూవింగ్ అనే ఇన్స్ట్రుమెంట్లో. దీంట్లోకి ఏంటంటే డ్యాంపింగ్ ఫోర్స్ అనేది, డ్యాంపింగ్ టార్క్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, డ్యాంపింగ్ సిస్టమ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్స్ట్రుమెంట్ వేర్ డ్యాంపింగ్ ఈజ్ అచీవ్డ్ బై మూవింగ్ ది పిస్టన్. ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ అనేది యూజ్ చేస్తారు దీంట్లో. ఇంకా నీట్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇందా చెప్పారు కదా స్టేషనరీ కాయిల్ ఉంటుందని, ఇది స్టేషనరీ కాయిల్. ఇలాగ ఒక స్టేషనరీ కాయిల్ని ఈ విధంగా వౌండ్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇది 3D డయాగ్రామ్, ఇది ఈజీగా అర్థమవుద్ది. ఇక్కడ చూడండి, ఒక కాయిల్ని తీసుకుని, ఒక కండక్టర్ని తీసుకుని కాయిల్ కింద చుట్టాడు ఇలాగా. దీన్నే స్టేషనరీ కాయిల్ అన్నాడు. ఈ డయాగ్రామ్ ఇది మాట. స్టేషనరీ కాయిల్ పైన కింద చుట్టాడు. ఈ స్టేషనరీ కాయిల్ అనేది ఎలా పనిచేస్తుంది? మనకి ఎలక్ట్రోమాగ్నెట్ కింద పనిచేస్తుంది. ఎప్పుడైతే దీనికి మనం సప్లై ఇచ్చామో అది ఎలక్ట్రోమాగ్నెట్ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకేముంటుందని చెప్పాను, దీంట్లో సాఫ్ట్ ఐరన్ పీస్ ఉంటుంది. దీన్ని వేన్ అని అంటారని చెప్పాను కదా. ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ ఇదే మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని మూవింగ్ ఐరన్ పేరు వచ్చింది. ఈ సాఫ్ట్ ఐరన్ పీసే మూవ్ అవుతుంది. దానివల్ల దీనికి ఇన్స్ట్రుమెంట్ పేరు ఏమొచ్చింది? మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అని పేరు వచ్చింది. ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ ఉంటుంది. ఇక్కడేమో ఫిక్స్డ్ కాయిల్ అనేది ఉంటుంది. స్టేషనరీ ఫీల్డ్ ఉంటుంది. ఇదేమో మూవింగ్ ఐరన్ పీస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉపయోగించి చాంబర్ ఏంటంటే ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్లో ఉపయోగిస్తారన్నమాట. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ డిస్కస్ చేస్తాం. ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ పాయింట్ అనేది డిఫ్లెక్షన్ పర్ఫెక్ట్ వాల్యూ చూపించకుండా డిఫ్లెక్షన్ వైబ్రేషన్ చూపిస్తూ ఉంటుంది. వైబ్రేషన్స్ అవుతూ ఉంటుంది, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. దాన్ని స్టేషనరీ తీసుకురావడం కోసమే ఈ విధంగా డ్యాంపింగ్ టార్క్ అవసరం అని చెప్పాను. ఈ డ్యాంపింగ్ టార్క్ అనేది ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ ద్వారా వస్తుంది, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ ద్వారా వస్తుంది. ఇలా టైప్స్ చెప్పాను. ఎడ్డీగరన్ డ్యాంపింగ్ అని. ఇక్కడ ఉపయోగించేది ఏంటంటే ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్. సో పాయింటరు, స్పిండిల్, ఈ కంట్రోలింగ్ వెయిట్స్ అనేవి ఏంటి?
గ్రావిటీ కంట్రోల్ మెథడ్ యూజ్ చేస్తారని చెప్పాను కదా, ఇది కంట్రోలింగ్ వెయిట్స్ అనమాట. ఇది కంట్రోల్ వెయిట్, ఇదేమో బ్యాలెన్స్ వెయిట్. ఇది కంట్రోలింగ్ వెయిట్, రెండు బ్యాలెన్స్ వెయిట్లు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాను కదా అలాంటి దీంట్లో మెయిన్ ఏంటంటే సాఫ్ట్ ఐరన్ పీస్ ఉంటుంది, ఇదే మూవ్ అవుతూ ఉంటుంది, దీన్ని వేన్ అని కూడా అంటారు. సో ఇదే మూవబుల్ పార్ట్ అనమాట. ఇది ఫిక్స్డ్ కాయిల్, స్టేషనరీ కాయిల్. సో ఇది ఎయిర్ ఫ్లెక్షన్, ఇదేమో పాయింటర్, ఇదే స్పిండిల్ మీద, ఒకే స్పిండిల్ మీద ఈ పాయింటర్, ఈ మూవింగ్ ఐరన్ పీస్ ఉంటుంది అనమాట. ఇది మూవింగ్ ఐరన్ పీస్ మూవ్ అవ్వడం వల్లే మనకి పాయింటర్ రిఫ్లెక్షన్ చూపిస్తుంది ఇలా స్కేల్ మీద. ఎయిర్ ఫ్లెక్షన్ డాంపింగ్ అనేది ఇక్కడ ఎలా ప్రొవైడ్ చేసాం. సో ఇది 3D డయాగ్రామ్, ఇదేమో మామూలు నార్మల్ డయాగ్రామ్ అన్నమాట. అర్థమైంది కదా. దీంట్లో కన్స్ట్రక్షన్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి, ఇక్కడ స్ప్రింగ్ కంట్రోల్ యూజ్ చేయొచ్చు, లేదా గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేసాడు ఇటు. సో ఇక్కడ స్టేషనరీ కాయిల్ అనేది ఒకటి ఉంటుంది. కాయిల్ నథింగ్ బట్ కండక్టర్ని మనం ఇలా వౌండ్ చేస్తాం, చుట్టూ చూడతాం. సో దీనికి మనం సప్లై ఇస్తాం. సప్లై అంటే మనం ఈ మీటర్ వోల్టేజ్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తే మనం ఏం చేస్తాం, దీనికి సప్లై వోల్టేజ్ ఇస్తాం. ఒకవేళ ఇది కరెంట్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తుంటే దీనికి సప్లై ఏమి ఇస్తాం, రెండు టెర్మినల్స్కి కరెంట్ని ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ చూడండి. వర్కింగ్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. ఆల్రెడీ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో కన్స్ట్రక్షన్ చూసాం. ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. ద మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ ది స్టేషనరీ కాయిల్ ఆఫ్ కాపర్ ఆర్ అల్యూమినియం. ఇక్కడ కాపర్ కాయిల్ అని తీసుకుంటారు, లేదా అల్యూమినియం కాయిల్ అని తీసుకుంటారు. ఇది స్టేషనరీగా ఉంటుందని చెప్పాము ఆల్రెడీ. సో ఇలా తీసుకున్నాడు స్టేషనరీ కాయిల్ని. ఇదే ఎలక్ట్రోమాటిక్ అని పనిచేస్తున్నాడు. విచ్ యాడ్స్ అనేది ఎలక్ట్రోమ్యాగ్నెట్ వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ ఇట్. ఎప్పుడైతే కరెంట్ ఇలా పాస్ అవుతుందో అప్పుడు ఏదేమవుద్ది, మ్యాగ్నటైజ్ అవుద్ది. ఈ విధంగా మనం ఒక కండక్టర్ని ఇలా చుట్టి దాన్ని సప్లై ఇస్తుంది, అది ఎలక్ట్రోమ్యాగ్నెట్ అవుతుంది. సో ద స్ట్రెంత్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని మీద డిపెండ్ అవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది కరెంట్. దీనిలో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో దాని మీద డిపెండ్ అయ్యే దీని ఒక మ్యాగ్నటైజింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే ఎక్కువ మ్యాగ్నటైజ్ అవ్వి ఎక్కువ స్ట్రెంత్ పెరుగుతుంది, మరి దీనికి అట్రాక్షన్ పవర్ ఎక్కువ పెరుగుతుంది. సో ఇక్కడ ప్లేట్ ఆర్ వేన్ ఈజ్ ఐరన్ పాస్ త్రూ ది కాయిల్ ఇంక్రీజెస్ ది ఇండక్టెన్స్ ఆఫ్ ది స్టేషనరీ కాయిల్. ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ ఇంతకు మనం చెప్పాం కదా ఒక వేన్ ఉంటుందని, ఐరన్ పీస్ అని, ఇదే సాఫ్ట్ ఐరన్ పీస్. ఇక్కడ స్ప్రింగ్ ఏంటంటే ఇది కంట్రోలింగ్ టార్క్ అనమాట. ఇక్కడ గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేయొచ్చు, లేదా స్ప్రింగ్ కంట్రోల్ యూజ్ చేయొచ్చు కదా. ఇక్కడ స్ప్రింగ్ కంట్రోల్ యూజ్ చేస్తున్నాడు, అంటే బ్యాక్ పుష్ చేస్తుంది అనమాట, మళ్ళీ రీడింగ్ జీరో రావడం కోసం స్ప్రింగ్ అనమాట. ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ మీద మన పాయింటర్ ప్లేస్ చేస్తాం. పాయింటర్ అనేది స్కేల్ మీద మూవ్ అవుతుంది అనమాట, రీడింగ్ మీద. సో ఇక్కడ ఏమవుద్దంటే, ఇక్కడ సాఫ్ట్ ఐరన్ పీస్ ఏమవుద్ది, ఇది మ్యాగ్నటైజ్ అవగానే దీనికి మనం కరెంట్ సప్లై ఇచ్చాం అనుకోండి, ఇది అమ్మీటర్ కింద వాడుతాం అనుకోండి, ఈ రెండు టెర్మినల్స్కి మనం కరెంట్ సప్లై ఇస్తాం. ఏ కరెంట్ మెజర్ చేయాలో కరెంట్ని దీనికి ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నటైజ్ అవుతుంది. మ్యాగ్నటైజ్ అయిన తర్వాత ఏమవుతుంది, సాఫ్ట్ ఐరన్ పీస్ని ఇది ఐరన్ కదా, ఇదేమో మ్యాగ్నెట్ కదా, ఇది అట్రాక్ట్ అవుతుంది. ఎలా అట్రాక్ట్ అవుతుంది అంటే టువర్డ్స్ ది సెంటర్, ఈ సెంటర్లోకి అట్రాక్ట్ అవుతుంది అనమాట. అక్కడ ఏంటంటే మినిమం రిలక్టెన్స్ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, ద ఎలక్ట్రోమాగ్నెట్ అట్రాక్ట్స్ ది ఐరన్ వేన్. ఎలక్ట్రోమాగ్నెట్ ఇది ఏం చేస్తే అట్రాక్ట్స్ ది ఐరన్ వేన్, ఇది ఐరన్ వేన్ అనమాట. ద వేన్ పాసెస్ త్రూ ది కాయిల్ ట్రైస్ టు ఆక్యుపై ది మినిమం రిలక్టెన్స్ పాత్. ఇది వెళ్ళి మినిమం రిలక్టెన్స్ పాత్ అంటే సెంటర్లో ఉంటుంది అనమాట మినిమం రిలక్టెన్స్. ఎందుకంటే ఇక్కడ సెంటర్లోనే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అక్కడ సెంటర్లో. సో ఇది సెంటర్ వైపు మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ స్కేల్ మీద రీడింగ్ చూపిస్తా మూవ్ అవుతుంది అనమాట. సో అలాగా మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఎక్కువ ఉంటే అంత దూరం ఇది లాక్కుంటుంది, ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ దూరమే లాగుతుంది. సో దాని తగ్గట్టుగా ఇక్కడ రీడింగ్ అని చూపిస్తుంది. మళ్ళీ బ్యాక్ రావడం కోసం ఏంటి, ఎప్పుడైతే మనం సప్లై తీసేస్తామో ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఇక్కడ ఇటువైపు లాగి పవర్ పోతుంది. సో వెనక్కి స్ప్రింగ్ పవర్ పనిచేసి వెనక్కి మళ్ళీ బ్యాక్ సైడ్ మూవ్ తీసుకొచ్చేస్తుంది. సో కంట్రోలింగ్ టార్క్ అనేది స్ప్రింగ్ ద్వారా వస్తుంది. ఇదేమో అట్రాక్షన్ అనేది ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, ఐరన్ పీస్ అట్రాక్ట్ అవుతుంది, అందువల్ల దీన్ని అట్రాక్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఇక్కడ మూవ్ అయ్యే పార్ట్ ఏంటి, ఐరన్ పీస్, కాబట్టి దీన్ని మూవింగ్ ఐరన్ అట్రాక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ అని పేరు వచ్చింది. సో కన్స్ట్రక్షన్ అంతా అర్థమైంది కదా. నెక్స్ట్ దీంట్లో సెకండ్ టైప్ కూడా ఉంది, రెపల్షన్ టైప్. ఇందాక అట్రాక్షన్ టైప్ అంటే ఏంటి, ఒక ఐరన్ పీస్ కాయిల్కి అట్రాక్ట్ అయ్యి ఇలా మూవ్ అయింది. ఇక్కడ చూడండి, దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే రెపల్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో 2 వేన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఒకే ఒక వేన్ ఉంది, 2 వేన్స్ ఉన్నాయి. ఈ 2 వేన్స్ని ఇలా పెర్పెండిక్యులర్గా ఈ 2 వేన్స్ని ఈ విధంగా ప్లేస్ చేస్తారు. ఇక్కడ డయాగ్రామ్ చూపించినట్టుగా ఇది కాయిల్, ఇటు పక్కన ఉన్నది కాయిల్, మధ్యలో 2 వేన్స్ మాట, ఐరన్ పీసెస్ మాట. ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ 2 వేన్స్ మాట, అవి 2 వేన్స్ని ప్లేస్ చేశారు. ఎప్పుడైతే మనకి కాయిల్ మ్యాగ్నటైజ్ చేసామో, కాయిన్ మ్యాగ్నటైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుద్ది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్ చూపించినట్టుగా, ఇక లోపల 2 వేన్స్ ఉన్నాయి కదా, ఒక వేన్ని ఏం చేస్తారంటే ఒక స్పిండిల్ కలిపారు, స్పిండిల్కి అటాచ్ చేస్తారు. స్పిండిల్కి అటాచ్ చేస్తే ఏమవుతుంది, స్పిండిల్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఈ వేన్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకో దాన్ని ఏం చేస్తారంటే లోపల ఇంటర్నల్గా దీన్ని స్టేషనరీగా ఉంచేస్తారు ఇంకో వేన్ని. ఇప్పుడు కరెంట్ సప్లై దీనికి ఇస్తాం, అప్పుడు ఏమవుతుంది, కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, ఇది కూడా సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, దీనికి నార్త్ సౌత్ పోల్స్ క్రియేట్ అవుతాయి. ఒకసారి ఇక్కడ చూడండి,
ఇలా సర్క్యులర్గా కాయిల్ అవుతుంది కదా, ఈ కాయిల్ లోపల ఒక వేన్ ఉంది. దీన్ని స్పిండిల్ కలిపారు. స్పిండిల్ అంటే రొటేటింగ్ పార్ట్, దీని నుంచి పాయింటర్ ఉంటుంది. సో ఇటు పక్కన ఇంకోటి ఉంది కదా, అది స్టేషనరీ. స్టేషనరీ అంటే దీనికి ఫిక్స్డ్ అయిపోయి ఉందన్నమాట, ఇది మూవ్ అవ్వదు. ఇది మాత్రం మూవ్ అవుతుంది, ఇది స్పిండిల్ కలిపి ఉండడం వల్ల. ఇక్కడ పాయింటర్ ఉంది, పాయింటర్ నుంచి రీడింగ్ మీద మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మ్యాగ్నటైజ్ అయినప్పుడు ఇది నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ క్రియేట్ అవుతాయి. సేమ్ ఇక్కడ కూడా నార్త్ పోల్, సౌత్ పోల్ క్రియేట్ అవుతాయి. ఈ నార్త్ ఏం చేసుకుంటాయి, రెపల్షన్ చేసుకుంటాయి. సో ఇది దూరంగా గంటేస్తూ ఉంటుంది దీన్ని. ఇది సౌత్ ఇది దూరంగా గంటుకుంటూ ఉంటాయి. కానీ ఇందులో ఏది స్టేషనరీగా ఉంది, ఇది స్టేషనరీగా ఉంది, అది దూరంగా వెళ్ళదు. ఇంకా ఇక్కడ ఫిక్స్డ్ కాబట్టి ఇది మెదలదు, ఇది మూవ్ అవ్వదు. ఇది మూవ్ అవ్వాలి ఇంకా ఖచ్చితంగానే. ఇది ఫ్రీగా ఉంది కాబట్టి ఇదే మూవ్ అవ్వాలి. సో ఇది ఏం చేస్తుంది, నార్త్ దీన్ని రెపల్ చేస్తుంది, దూరంగా గంటేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇలా మూవ్ అవుద్ది పాయింటర్. ఇది స్పిండిల్ రొటేట్ అవుద్ది. రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్ పాయింటర్ మీద, స్కేల్ మీద పాయింటర్ అనేది మూవ్ అవుద్ది. ఈ విధంగా నార్త్ సౌత్ క్రియేట్, ఆపోజిట్ పోల్స్, సేమ్ పోల్స్ క్రియేట్ అవుతాయి. సేమ్ పోల్స్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రెపల్షన్ వల్ల వ్యతిరేకించుకుంటాయన్నమాట. వ్యతిరేకించుకొని దీన్ని పుష్ చేయడం వల్ల ఇది ఈ విధంగా రొటేట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా రెపల్షన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వర్క్ అవుద్ది. ఇది ఏం చేస్తామంటే బోత్ ఏసీకి డీసీకి వర్క్ అవుద్ది. ఒకవేళ మనం ఇక్కడ దీనికి ఇచ్చే సప్లైని రివర్స్ చేసి ఇచ్చామనుకోండి, ఆ కరెంట్ ఇలాగెళ్ళి ఇలా వస్తుంది అనుకోండి, కరెంటు ఇలా ఫ్రంట్ సైడ్కి మూవ్ అయ్యి బ్యాక్ సైడ్కి వస్తుంది అనుకోండి, అప్పుడు ఈ విధంగా నార్త్ సౌత్ క్రియేట్ అయ్యి అనుకోండి. ఈసారి రివర్స్లో కరెంట్ ఇటువైపు నుంచి ఇచ్చి ఇటువైపు నుంచి బయట తీసుకున్నాం అనుకోండి, రివర్స్లోని ఇటువైపు నుంచి ఇటువైపు బయట తీసుకుంటే ఏమవుతుందంటే ఈసారి సౌత్ పోల్స్ పైన క్రియేట్ అవుతాయి, నార్త్ పోల్స్ కింద క్రియేట్ అవుతాయి. సో సేమ్ పైన ఇంతకుముందు నార్త్ క్రియేట్ అయినాయి, ఇప్పుడు సౌత్ క్రియేట్ అవుతాయి. పైన కింద నార్త్ క్రియేట్ అవుతాయి. ఇది ఫిక్స్డ్ వేను, ఇది మూవింగ్ వేను, ఇది ఫిక్స్డ్ వేను. ఇప్పుడు ఏమవుద్ది, సేమ్ మళ్ళీ సౌత్ క్రియేట్ అవుతాయి. రివర్స్లు ఇచ్చినా కానీ సేమ్ పోల్స్ క్రియేట్ అవుతాయి. ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారన్నమాట ఈ కాయిల్ని. సో అప్పుడు ఏమవుద్ది, మళ్ళీ సేమ్ ఆపోజిట్లో ఉన్న వాళ్ళు సేమ్ మళ్ళీ రెపల్షన్ జరుగుతుంది. సో నువ్వు ఇది ఏసీ ఇచ్చినా డీసీ ఇచ్చినా, డీసీ అంటే ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుద్ది, ఏసీ అంటే ఏంటి, ఒకసారి ఈ డైరెక్షన్లో ఫ్లో అవుద్ది, ఒకసారి ఈ డైరెక్షన్లో ఫ్లో అవుద్ది, ఒకసారి రివర్స్ డైరెక్షన్లో అవుద్ది. అందువల్ల ఏసీ కూడా పనిచేస్తుంది అన్నమాట. ఈ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఏసీ సప్లైకి, బోత్ ఏసీకి డీసీకి కూడా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే రివర్స్లో కరెంట్ ఫ్లో అయినా కానీ సేమ్ లైక్ పుల్సే క్రియేట్ అవుతున్నాయి, సౌత్ నార్త్ అలాగా. సో ఈ విధంగా అనేది దీంట్లో బోత్ ఏసీకి డీసీకి పనిచేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. అది అట్రాక్షన్ టైప్ అన్నా కానీ రెపల్షన్ టైప్ అన్నా కానీ రెండింటిని కలిపి రెండు దేనికి పని చేస్తాయంటే ఏసీకి వర్క్ చేస్తాయి, డీసీకి వర్క్ చేస్తాయి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇక్కడ చూడండి. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎంఐ ఇన్స్ట్రుమెంట్ అంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అని. అడ్వాంటేజ్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ చూడండి. ఫస్ట్ ఏంటంటే యూనివర్సల్ యూజ్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. కరెంట్ అనేది ఎటు పక్క నుంచి ఫ్లో అయినా కానీ ఇది ఏం చేస్తుంది అంటే రీడింగ్ చూపిస్తుంది. బోత్ ఏసీకి డీసీకి పనిచేస్తుంది అనమాట. అందుకే దీన్ని యూనివర్సల్ యూజ్ అన్నారు. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి, ఏసీకి యూజ్ చేసుకోవచ్చు, డీసీకి యూజ్ చేసుకోవచ్చు. లెస్ ఫ్రాక్షనల్ ఎర్రర్. ఇక్కడ చూస్తే ఫ్రాక్షనల్ ఎర్రర్ తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మూవింగ్ పార్ట్ ఏంటి, మూవింగ్ పార్ట్ అనేది ఐరన్ పీస్, కాయిల్ అనేది స్టేషనరీ. సో ఐరన్ పీస్ ఏంటి, బాగా సాఫ్ట్ ఐరన్, లైట్ వెయిట్ మాట. ఇది ఏంటి రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది రొటేట్ అవుతున్నప్పుడు దీని లైట్ వెయిట్ వల్ల దీనికి ఫ్రిక్షన్ ఏమైనా వస్తుందా, ఫ్రిక్షన్ లాస్ ఏమి ఉండవు. సో ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నమాట. అది అందువల్ల ఫ్రిక్షన్ లాస్ ఉండకపోవడం వల్ల మనకి రీడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఎటువంటి లాస్ అనేది రాదు రీడింగ్లో. సో ఈ విధంగా లెస్ ఫ్రిక్షన్ లాస్ అనేది ఎర్రర్ అనేది వస్తుంది. ఎర్రర్ అనేది ఉండదు, బాగా తక్కువ ఉంటుంది మన ఫ్రిక్షన్ వల్ల. చీప్నెస్, దీనికి కాస్ట్ కూడా చాలా తక్కువ. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ రిక్వైర్స్ లెస్ నెంబర్ ఆఫ్ టన్స్ కంపేర్ టు పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, చిన్న సాఫ్ట్ ఐరన్ పీస్ని మనం అట్రాక్ట్ చేయాలంతే. చిన్న పీస్ని మనం అట్రాక్ట్ చేయాలంటే దీనికి ఎక్కువ టన్స్ అవసరం లేదు, తక్కువ టన్స్ చేసినా సరిపోద్ది. దీనికి లైట్ వెయిట్ కాబట్టి వెంటనే అట్రాక్ట్ అయిపోద్ది. సో దీనికి తక్కువ కాస్ట్ అవుతుంది అనమాట ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి. నెక్స్ట్ చీప్నెస్. నెక్స్ట్ ఏంటి రాబస్ట్నెస్ అంటే రాబస్ట్నెస్ అంటే ఇది ఎక్కువ కాలం వస్తుంది అన్నమాట. ఇన్స్ట్రుమెంట్ ఎటువంటి నెగిటివ్స్ లేకుండా పనిచేస్తుంది అన్నమాట. గుడ్ కండిషన్లో ఉంటుంది ఇప్పుడు ఇది. రాబస్ట్నెస్ అంటే గుడ్ కండిషన్. నెక్స్ట్ చూడండి, డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో యాక్యురసీ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో యాక్యురసీ అంటే కరెక్ట్ వాల్యూ చూపించాలి. ఎక్కడంటే కరెక్ట్ వాల్యూ చూపించాలంటే నాన్ యూనిఫామ్ స్కేల్ ఉంటుంది అన్నమాట. దీంట్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. నాన్ యూనిఫామ్ స్కేల్ అంటే ఏంటి, రీడింగ్ ఎలా ఉంటుంది కదా, స్కేల్లోని అన్నీ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది స్కేల్ అనేది, దాన్ని యూనిఫామ్ స్కేల్ అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే నాన్ యూనిఫామ్ స్కేల్. ఇక్కడ లో వాల్యూ 0 దగ్గర వచ్చినప్పటికి 0 నుంచి 100 వరకు, లేదా 100 వరకు ఏంటంటే తర్వాత 200 300 అలా ఉందనుకోండి స్కేలు మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో.
ఏమవుద్దంటే ఇక్కడ 0 నుంచి 100 లోపల ఎక్కువ ఎక్కువ డివిజన్స్ ఉండవు, 1 or 2 డివిజన్స్ ఇచ్చి వదిలేస్తారు. సో ఇది వాల్యూ మనం వీటి మధ్యలో వాల్యూ అనేది మనం తీసుకోలేము. ఇది వాల్యూ 50 కింద తీసుకుంటాం, కానీ ఈ మధ్యలో వాల్యూ ఎంత వస్తుందో చెప్పలేము. 30 తీసుకుంటాం, 40 తీసుకుంటాం చెప్పలేము. సో ఈ విధంగా లో వాల్యూ దగ్గర ఏంటంటే కరెక్ట్గా స్కేల్ అనేది డివిజన్స్ అనేవి చేయలేము మూవింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్లో. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. మూవింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్లో ఏమిటంటే యాక్యురసీ అనేది తక్కువ ఉంటుంది లో వాల్యూస్ దగ్గర. హై వాల్యూస్ దగ్గర యాక్చువల్ వాల్యూస్ వచ్చేస్తాయి, కానీ లో వాల్యూ దగ్గర మనం కరెక్ట్ వాల్యూ తీసుకోలేము. సో ఇది డిసడ్వాంటేజ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో. నెక్స్ట్ చూడండి, ఎర్రర్స్ కూడా దీంట్లోకి వస్తాయంట. ఎందుకంటే ఇక్కడ స్టేసస్ లాస్ అనేది వస్తుంది. ఈ స్టేసస్ లాస్ అంటే స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కొత్తగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుద్ది ఎక్స్ట్రాగా. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కూడా కొంత డిసడ్వాంటేజ్ అనమాట దీంట్లో. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ అండ్ డీసీ కాలిబ్రేషన్. ఇక్కడ ఏసీ డీసీ కాలిబ్రేషన్ అనేది చేయాలి. ఏసీ డీసీ కాలిబ్రేషన్ అంటే ఏంటి? ఇది ఏసీకి పనిచేస్తుంది, డీసీకి పనిచేస్తుంది కదా. సో ఏసీకి పనిచేయడానికి కోసం దానికి తగ్గట్టుగా స్కేలింగ్ వేరేగా ఉంటుంది. డీసీకి పనిచేసేలా తయారు చేయాలంటే దానికి డీసీకి సంబంధించి కూడా కాలిబ్రేషన్ అనేది సరిగ్గా చేయాలి. రెండింటికి కలిపి కాలిబ్రేషన్ చేయాలి. కాలిబ్రేషన్ అంటే నథింగ్ బట్ స్కేలింగ్ మాట, రీడింగ్ అనేది స్కేలింగ్ చేయాలి కదా. సో దానికి కష్టం అవుద్ది మాట. ఏసీకి డీసీకి పనిచేయడం వల్ల దీనికి కాలిబ్రేషన్ అనేది కష్టం అవుద్ది. డిఫరెన్స్ ఉంటుందన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ అండ్ డీసీ కాలిబ్రేషన్ అనేది ఏసీకి ఓ రకంగా చేయాలి, డీసీకి ఓ రకంగా చేయాలి. సో రెండు రకాల మెథడ్లో ఉపయోగించి దీనికి స్కేలింగ్ చేయాల్సి వస్తుంది, రెండింటికి వర్క్ చేయాలంటే ఇన్స్ట్రుమెంట్ అనేది. ఓకే, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్. పిఎంఎంసి అంటే ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. ఫుల్ నేమ్. పి అంటే పర్మనెంట్, ఎం అంటే మ్యాగ్నెటిక్, ఎం అంటే మూవింగ్, సి అంటే కాయిల్. పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అని పేరు దీనికి. ఇది ముందు మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ అంటే చూడండి, మూవింగ్ ఐరన్ అయిపోయింది, ఇప్పుడు మూవింగ్ కాయిల్ పేరులోనే ఉంది. ఇక్కడ మూవింగ్ కాయిల్ అంటే కాయిల్ మూవ్ అవుతుంది. ఇంతకుముందు ఏంటి ఐరన్ పీస్ మూవ్ అయింది, ఇక్కడ ఏంటి కాయిల్ మూవ్ అవుద్ది. ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ చూడండి, ద సింపుల్ వ్యూ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ షోన్ ఇన్ ద బిలో ఫిగర్. ఇక్కడ సింపుల్గా కన్స్ట్రక్షన్ అనేది చూపించాడు దీంట్లోని. మూవింగ్ కాయిల్ అంటే ఇన్స్ట్రుమెంట్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిఎంఎంసీఏ. మూవింగ్ కాయిల్లో ఉండి టైప్లో ఏం లేవు, సింపుల్గా ఒకటే ఉంది టైప్, పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ అంతే. మూవింగ్ ఐరన్లో 2 టైప్స్ ఉన్నాయి, అట్రాక్షన్ టైప్, రెపల్షన్ టైప్. కానీ మూవింగ్ కాయిల్లో ఒకటే టైప్ ఉంది, పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ తీసుకున్న కూడా పిఎంఎంసీ తీసుకున్నాడు. పిఎంఎంసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే ఏంటి? ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నాయి కదా, ఈ రెండు ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనమాట. వీటికి మనం డైరెక్ట్గా మ్యాగ్నెట్స్ని తీసుకుంటాం, వీటికి ఎలక్ట్రోమాగ్నెట్స్ కాదు, ఇవి సప్లై ఇస్తే వర్క్ అయ్యి కాదు, డైరెక్ట్గా ఎప్పుడు పనిచేస్తాయి. నార్త్ పోల్ సౌత్ పోల్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తీసుకుంటాం. సో అందుకే దీనికి పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అని పేరు వచ్చింది. మధ్యలో ఏం చేస్తామంటే కాయిల్ని ప్లేస్ చేస్తాం. సో దీంట్లో మధ్యలో ఒక రెక్టాంగులర్ కాయిల్ ఉంటుంది. దానికి వైర్ని వౌండ్ చేస్తాం, వైర్ని టర్న్స్ కింద వౌండ్ చేస్తాం. ఐరన్ కోర్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్సైడ్ ది కాయిల్ టు రెడ్యూస్ ది రెసిస్టెన్స్ ఫర్ ది మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. నెక్స్ట్ ద కాయిల్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది స్పిండిల్. ఈ కాయిల్ని స్పిండిల్ మీద మూవ్ చేస్తాం, స్పిండిల్ మీద ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి, స్పిండిల్ మీద ప్లేస్ చేస్తే ఏమవుద్ది, ఖచ్చితంగానే ఇదే మూవ్ అవుతుంది అన్నమాట. స్పిండిల్ మీద మనం ఏం ప్లేస్ చేస్తున్నామో అదే మూవింగ్ పార్ట్. సో ఇక్కడ మూవింగ్ కాయిల్ అనేది మూవింగ్ పార్ట్ కాబట్టి దీనికి మూవింగ్ కాయిల్ అని పేరు, మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ అని పేరు వస్తుంది. ఎందుకంటే కాయిల్ మూవ్ అవుతుంది. ఇక్కడ ఆ కాయిల్ని తీసుకెళ్ళి మనం స్పిండిల్ మీద ప్లేస్ చేస్తాం. ఇంతకుముందు స్పిండిల్ మీద ఏం ప్లేస్ చేస్తాం, మూవింగ్ ఐరన్లోని ఐరన్ పీస్ ప్లేస్ చేస్తాం, అందువల్ల దానికి మూవింగ్ ఐరన్ పేరు వచ్చింది. ఇక్కడ స్పిండిల్ మీద ఏం పెడుతున్నాం, కాయిల్ని పెడుతున్నాం. సో ఇది మూవింగ్ కాయిల్ అని పేరు వస్తుంది దీనికి. దీంట్లో ఏ కంట్రోల్ ఉపయోగిస్తారు అంటే స్ప్రింగ్ కంట్రోల్ ఉపయోగిస్తారు. దీన్ని 2 ఫాస్ఫరస్ బ్రాంచ్ స్పైరల్ హెయిర్ స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి దీంట్లో. ద స్ప్రింగ్స్ ప్రొవైడ్ ది కంట్రోలింగ్ టార్క్. ఈ స్ప్రింగ్స్ వల్లే మనకి కంట్రోలింగ్ టార్క్ వస్తుంది. దీంతో పాటు సప్లైని కూడా స్ప్రింగ్స్ ద్వారా ఇస్తాం. ఒకసారి మీకు డయాగ్రామ్ నీట్గా చూస్తే అర్థమవుతుంది దీని గురించి, వర్కింగ్లో అర్థమవుద్ది. చూడండి ఇక్కడ ఇది మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్. మూవింగ్ కాయిల్కి ఈ విధంగా ఏ సూత్రం మీద పనిచేస్తుందంటే దీని పేరు అంటే డిఆర్సనల్ మూవ్మెంట్ అంటారు. డిఆర్సన్వాల్ మూవ్మెంట్ అంటే ఇతని పేరు డిఆర్సన్వాల్. ఇతను సైంటిస్ట్, ఇతను కనిపెట్టాడు ఈ మూవ్మెంట్ ఈ విధంగా మూవ్ అవుతుందని, వర్కింగ్ అనేది. సో ఇతని పేరు మీద దీనికి డిఆర్సన్వాల్ మూవ్మెంట్ అని పేరు వచ్చింది. ఇతను ఏం చెప్పాడంటే ద బేసిక్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఈస్ దట్ వెన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేసామో మెకానికల్ ఫోర్స్ ఈజ్ ఎగ్జైటెడ్ ఆన్ ది కండక్టర్. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుని దాని లోపల కాయిల్ ప్లేస్ చేస్తే కనుక అది మెకానికల్ ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఇతను చెప్పిన ప్రకారమే ఈ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేశారు. ఇక్కడ చూడండి, అతను చెప్పిన ప్రకారం ఏంటంటే దీనిలో వర్కింగ్ చూడండి, ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ని తీసుకుంటారు, యూ షేప్డ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తీసుకున్నారు. ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నాయి దీనికి. సో
ఇది తీసుకున్న తర్వాత దీని లోపల ఒక లైట్ వెయిట్ ఇక్కడ చూడండి, వెన్ ద మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్ ద ఆపరేటింగ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ది కాయిల్. ఇక్కడ ఈ కాయిల్ ఉంది కదా మధ్య సెంటర్లోని, దీని మీద ఇది లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. ఇది అల్యూమినియం కేసు, దీని మీద మనం వైండింగ్ అనేది చేస్తాం. ఆ వైండింగ్ చేసిన తర్వాత దానికి మనం సప్లై ఇస్తాం. సప్లై ఇచ్చినప్పుడు ఏమవుద్ది, కాయిల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది స్ట్రాంగ్ ఫీల్డ్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, నార్త్ నుంచి సౌత్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మాట ఇవి. ఇప్పుడు సప్లై కట్టేసినా కట్టకపోయినా ఇది ఎప్పుడు నార్త్ నుంచి సౌత్కి ఫ్లక్స్ ఫ్లో అవుతూనే ఉంటుంది. సో మధ్యలో ఉన్న మనకి ప్లేస్ చేస్తుంది ఏంటి, ఒక మూవింగ్ కాయిల్ అన్నమాట. ఒక కాయిల్ని మనం ప్లేస్ చేస్తాం, ఆ కాయిల్కి మనం సప్లై ఇస్తాం అన్నమాట. ఇఫ్ ద కరెంట్ ఇన్ ద కాయిల్ రివర్స్డ్, ద డైరెక్షన్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ టార్క్ విల్ బి రివర్స్డ్ బికాస్ ఆఫ్ ది ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ది పర్మనెంట్ మ్యాగ్నెట్స్ రిమైన్స్ ది సేమ్. దిస్ విల్ బి రాంగ్ డిఫ్లెక్షన్ ఆఫ్ ది రొటేషన్, దస్ ఇన్స్ట్రుమెంట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఏసీ. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్కింగ్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు, ఒక యూ షేప్డ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తీసుకుంటాం. ఫ్లక్స్ అనేది నార్త్ నుంచి సౌత్కి ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఒక లైట్ వెయిట్తో కూడిన ఒక కేస్ని తీసుకుంటాం. ఆ కేస్ పైన మనం కాయిల్ని వౌండ్ చేస్తాం. ఆ కాయిల్కి మనం సప్లై ఇస్తాం. ఏ విధంగా అంటే స్ప్రింగ్స్ ద్వారా ఇస్తాం. ఇక్కడ చూడండి, ఒక యూ షేప్డ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. ఇక్కడ నార్త్ పోల్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంది. ఫ్లక్స్ నార్త్ నుంచి సౌత్కి ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. మధ్యలో మనం ఏం చేస్తాం, ఒక కేస్ని తీసుకుని, ఒక అల్యూమినియం కేస్ని లైట్ వెయిట్ది, దానిపైన మనం వౌండ్ చేస్తాం వైర్ని, చుట్టలకని చుట్టాం. అప్పుడు ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతుందా, దీనికి ఏమో స్పిండిల్ మీద ప్లేస్ చేస్తాం. మొత్తం దీన్ని ఇదంతా స్పిండిల్ మీద ప్లేస్ చేస్తాం. స్పిండిల్ నుంచి పాయింటర్ వస్తుంది, పాయింటర్ నీడిల్ మీద, పాయింట్ అనేది రీడింగ్ చూపిస్తూ ఉంటుంది, స్కేల్ మీద మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే స్పిండిల్ దేనికి కనెక్ట్ అయి ఉంది, ఈ కాయిల్ కనెక్ట్ అయి ఉంది. ఈ కాయిల్ అనేది, కాయిల్ మీద ఏముంది, వైండింగ్ ఉంది. ఈ వైండింగ్ మనం రెండు ఉంటాయి కదా పార్ట్స్, ఈ రెండింటికి మనం సప్లై ఇస్తాం. సప్లై ఇచ్చినప్పుడు ఏమవుద్ది, ఇది మ్యాగ్నెట్ అవుద్ది. ఇది మ్యాగ్నెట్ అయిన తర్వాత ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది కదా, ఇదో మ్యాగ్నెట్ అవుద్ది, ఇదో మ్యాగ్నెట్ అవుద్ది, దీనికి ఆపోజిట్లో మ్యాగ్నెట్ అవుద్ది అన్నమాట ఇది. సో అప్పుడు ఏమవుద్ది, స్టేషనరీగా ఉంది, ఇది మెదలదు, ఇది మూవ్ అవ్వాలి ఖచ్చితంగా. అప్పుడు ఇది మూవ్ అవుద్ది అన్నమాట. ఇది మ్యాగ్నెట్ అవుద్ది మనం సప్లై ఇచ్చినప్పుడు ఇది ఏమవుద్ది, మ్యాగ్నెట్ అవుద్ది. మ్యాగ్నెట్ అయిన తర్వాత ఏమవుద్ది, ఇది ఆల్రెడీ మనం ఎక్కడ పెట్టాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం కదా, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అపోజ్ అయ్యి ఇది రొటేట్ అవుద్ది అన్నమాట. ఇది స్టేషనరీ కాబట్టి ఇది రొటేట్ అవ్వదు, ఇది మూవింగ్ కాబట్టి ఇది ఒకటే మూవ్ అవుతుంది అన్నమాట. రెండింటికి ఆపోజిట్లో పనిచేస్తూ ఉంటుంది ఫోర్స్. ఇది దీన్ని ఆపోజిట్లో చేస్తూ ఉంటుంది, ఇది ఆపోజిట్లో చేస్తూ ఉంటుంది, కానీ ఇది మూవ్ అవ్వలేదు. ఇది స్టేషనరీ కాబట్టి, ఇది మూవింగ్ కాబట్టి ఇదే మూవ్ అవ్వాలి ఖచ్చితంగా. సో ఇది మూవ్ అవుతున్నప్పుడు మనకి రీడింగ్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఏసీకి ఇది డీసీకి మాత్రమే పనిచేస్తుంది ఇన్స్ట్రుమెంట్. పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ అనేది మెయిన్ పార్ట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే డీసీకి పనిచేస్తుంది, ఏసీకి పనిచేయదు. ఎందుకు పనిచేయదు, అక్కడ దీనికి ఒకటి ఉంది, ఒక ప్రిన్సిపల్ ఉంది, దాని పేరు ఏంటంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని ఒకటి ఉంది. ఆ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ బేస్ చేసుకుని మనం దీంట్లో మనం మూవ్మెంట్ అని చెప్తాం అన్నమాట. ఒకసారి చూడండి, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ గురించి చూద్దాం. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, పేరు గుర్తుపెట్టుకోండి, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకుని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుందాం, నార్త్ పోల్ సౌత్ పోల్ తీసుకుని మధ్య పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కాబట్టి ఫ్లక్స్ ఎప్పుడు నార్త్ నుంచి సౌత్ ఫ్లో అవుతూనే ఉంటుంది. పర్మనెంట్గా ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది, సప్లై అవసరం లేదు, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కాబట్టి ఇవి ఇలా ఫ్లో అవుతున్నప్పుడు మధ్యలో మనం ఏం చేస్తామంటే ఒక కాయిల్ని తీసుకొని ప్లేస్ చేస్తున్నాం. కాయిల్ని ప్లేస్ చేసినప్పుడు దీని లోపల ఏం చేస్తున్నాం, మళ్ళీ దీనికి కరెంట్ కూడా మనం సప్లై చేస్తున్నాం. ఈ కాయిల్కి కరెంట్ సప్లై చేసినట్టు ఏమవుద్దంటే ఇది మ్యాగ్నటైజ్ అవుద్ది అన్నమాట. మ్యాగ్నటైజ్ అవుతున్నప్పుడు ఏమవుద్దంటే ఈ మ్యాగ్నటైజ్ అయింది ఇది అపోజ్ చేసుకుని రొటేట్ అవుద్ది. ఏ విధంగా రొటేట్ అవుతుంది చూడండి. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఏంటంటే ఇలా 90 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్లో పెట్టుకుంటాం. ఇదేమో ఇది 4 ఫింగర్ అనుకోండి, అంటే చూపిన వేలు, ఇది 4 ఫింగర్, ఇది మిడిల్ ఫింగర్, ఇది 4 ఫింగర్, పైదేమో పైన తంబ డైరెక్షన్ అనమాట. ఈ 3 డైరెక్షన్లు పెర్పెండిక్యులర్గా ఉంటాయి అన్నమాట.
ఇక్కడ ఏంటంటే ఈ మిడిల్ ఫింగర్ ఏం చెప్తుందంటే కరెంట్ డైరెక్షన్ అనమాట. సో ఈ కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, డౌన్కి ఉంది కదా, డౌన్కి ఉంది కాబట్టి ఈ ఈ ఈ ఈ టైప్లో మనం మిడిల్ ఫింగర్ ప్లేస్ చేయాలి. సో డౌన్కి మిడిల్ ఫింగర్ ఉంది. ఇది నార్త్ నుంచి సౌత్కి వస్తుంది ఏంటంటే ఫ్లక్స్, కాబట్టి ఫ్లక్స్ లైన్స్ ఏం చూస్తారంటే 4 ఫింగర్ తోటి. సో 4 ఫింగర్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, రైట్ సైడ్కి ఉంది. సో ఆటోమేటిక్గా తంబ్ ఏంటి, రొటేషన్ అనమాట. రొటేషన్ ఏ విధంగా ఉండదంటే రొటేషన్ ఏ విధంగా ఉంటుంది, 90 డిగ్రీస్లో ఉంటుంది కాబట్టి పైకి ఉంటుంది రొటేషన్. సో ఆ విధంగా రొటేషన్ అనేది క్లాక్ వైజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ అప్లై చేస్తుంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ డైరెక్షన్ ఏ విధంగా వస్తుంది, క్లాక్ వైజ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇది రీడింగ్ అనేది ఏమవుతుంది, రీడింగ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. రైట్ సైడ్కి అలా మూవ్ అవుతూ ఉంటుంది, 0 నుంచి మ్యాక్సిమం వైపు రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం రివర్స్లో ఇచ్చామో సప్లై, రివర్స్లో అంటే ఇటువైపు నుంచి ఎంట్రన్స్ ఇచ్చి ఇటువైపు నుంచి ఎగ్జిట్ ఇచ్చాం అనుకోండి, సప్లై అనేది ఇటువైపు నుంచి ఎంట్రన్స్, ఇటువైపు నుంచి ఎగ్జిట్, రివర్స్ ఇచ్చాం. ఇటువైపు నుంచి ఎంట్రన్స్ వస్తుంటే ఏమవుతుంది, కరెంట్ సప్లై ఇటువైపు వెళ్తుంది, ఫ్రంట్ సైడ్. కరెంట్ సప్లై అనేది మిడిల్ ఫింగర్ కాబట్టి డౌన్వర్డ్ వస్తుంది కరెంట్ సప్లై అనేది టాప్కి వెళ్తుంది, కరెంట్ సప్లై టాప్ వెళ్తుంది, ఫ్లక్స్ అనేది రైట్ సైడ్కి వెళ్తుంది. సో ఆటోమేటిక్గా తంబ్ అనే డైరెక్షన్ ఏమవుద్ది, ఇటువైపు వస్తుంది, డౌన్కి వస్తుంది. అంటే డౌన్ కంటే ఏంటి, రివర్స్లో మూవ్ అవుతున్నప్పుడు ఏమవుద్ది, రీడింగ్ అనేది 0 నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవడం వల్ల మనకి ఆ విధంగా రీడింగ్ అనేది చూపించదు. రివర్స్లో పనిచేస్తాం, రివర్స్లో పనిచేస్తే రీడింగ్ అనేది చూపించదు, డిఫ్లెక్షన్ అనేది చూపించదు. రివర్స్లో పనిచేస్తే ఇప్పుడు ఇలాగ ఈ విధంగా మన స్కేల్ ఉన్నప్పుడు రైట్ సైడ్ తిరుగుతుంటే మనకి ఈ విధంగా 0 నుంచి మ్యాక్సిమంకి వెళ్తుంది. అలా కాకుండా మన రివర్స్లో కరెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది రివర్స్లో పనిచేస్తుంది ఫోర్స్ అనేది, అప్పుడు ఏమవుతుంది, డైరెక్షన్ ఈ పక్క పనిచేస్తుంది. ఈ పక్క పనిచేస్తే అసలు మీటర్ మీద రీడింగే చూపించదు. అందువల్ల ఇది ఏసీకి పనిచేయదు. ఏసీలో ఏమవుతుందంటే ఆటోమేటిక్ కరెంట్ సప్లై అనేది ఫ్రంట్గా బ్యాక్ మూవ్ అవుతూ ఉండడం వల్ల ఫ్రంట్గా కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా మారడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి ఫ్రంట్గా ఒకసారి బ్యాక్ మూవ్ అవ్వాలి. సో ఇది బ్యాక్ మూవ్ అవుతున్నప్పుడు రీడింగ్ చూపించలేదు కాబట్టి ఇది ఏసీకి పనిచేయదు, ఓన్లీ డీసీకే పనిచేస్తుంది. ఒకే డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అయితే మాత్రమే ఈ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ అనేది ఇన్స్ట్రుమెంట్ అనేది వర్క్ అవుద్ది, బికాస్ ఆఫ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో వర్కింగ్ అది ఇక్కడ చూడండి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. ద స్కేల్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూనిఫామ్. దీనికి ఏంటంటే ఇంతకుముందు మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో ఏంటి నాన్ యూనిఫామ్ స్కేల్ అని చెప్పాను, కానీ ఇక్కడ యూనిఫామ్ స్కేల్. సో దీనివల్ల ఇది అడ్వాంటేజ్ మాట, యాక్యురేట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు, వెరీ ఎఫెక్టివ్. అండ్ ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ ఈజ్ యూజ్డ్. ఇందులో మనం ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ వల్ల ఇంకా యాక్యురేట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. దీనిలో హిస్టరీస్ లాస్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఏంటంటే లో పవర్ కన్జప్షన్ బికాజ్ ఆఫ్ డ్రైవింగ్ పవర్ ఈజ్ స్మాల్. దీనిలో ఏంటంటే ఆల్రెడీ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని సప్లై ఏమి ఇవ్వకలేదు, ఓన్లీ ఈ కాయిల్లో మనం చిన్న సప్లై ఇస్తే చాలు. సో తక్కువ సప్లై సరిపోద్ది దీనికి, లో పవర్ కన్జప్షన్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ నో ఎఫెక్ట్ ఆఫ్ స్టేర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, హై టార్క్. ఇక్కడ ఏంటంటే మనకి వెరీ యాక్యురేట్ అండ్ రిలయబుల్ వాల్యూ, ఎక్కువ యాక్యురేట్ వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. పిఎంఎంసీ అనేది యాక్యురేట్ వాల్యూ వస్తుంది, దాంతోపాటు స్కేల్ కూడా యూనిఫామ్గా ఉండడం వల్ల మనకి యాక్యురసీ ఎక్కువ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డిసడ్వాంటేజ్ చూడండి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఓన్లీ ఏసీకి పనిచేయవు, డీసీకి పనిచేస్తాయి. దీస్ ఇన్స్ట్రుమెంట్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఏసీ మెజర్మెంట్స్, ఎందుకంటే రివర్స్లో ఫ్లో అయినప్పుడు రీడింగ్ అనేది బ్యాక్ సైడ్ మూవ్ అయిపోద్ది, 0 నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తుంది, మన రీడింగ్ అనేది చూపించదు అనమాట. దీస్ ఆర్ కాస్ట్లియర్ కంపారిజన్ టు మూవింగ్ ఐరన్ అనేది చీపెస్ట్, ఇది కాస్ట్లీయెస్ట్, ఎందుకంటే దీంట్లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూజ్ చేస్తున్నాం కదా, అవి కాస్ట్ అన్నమాట. దాంట్లోపాటు ఫ్రిక్షన్ లాస్ కూడా దీంట్లో ఎందుకు ఉంటాయంటే, ఫ్రిక్షన్ లాస్ ఎక్కువ దీంట్లో, ఎందుకంటే ఇక్కడ కాయిల్ మూవ్ అవుతుంది. ఇంతకుముందు సాఫ్ట్ ఐరన్ పీస్ మూవ్ అయింది, అది లైట్ వెయిట్ కాబట్టి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో దాంట్లో మనకు లాస్ లేదు. దీంట్లో ఏంటంటే కాయిల్ మొత్తం మూవ్ అవుతుంది, కాయిల్ మూవ్ అవ్వడం వల్ల మనకు లాస్ అన్నమాట, ఫ్రిక్షన్ లాస్ అనేది వస్తుంది అన్నమాట. సమ్ ఎర్రర్స్ కంట్రోల్ స్ప్రింగ్స్ వల్ల కొంత ఎర్రర్స్ వస్తాయి. కంట్రోలింగ్ స్ప్రింగ్స్ ఏం చేస్తాయి, ఆటోమేటిక్గా వౌండ్ అవుతాయి, మళ్ళీ అన్వౌండ్ అవుతాయి. అన్వౌండ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోద్ది. సో ఆ విధంగా ఇవి డిసడ్వాంటేజ్ అన్నమాట పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్కి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. రిమైనింగ్ టాపిక్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.